హాయ్ ఫ్రెండ్స్, నిన్న చూపించాను కదా షెడ్ క్లీన్ చేయాల్సి వచ్చని చెప్పాను కదా. షెడ్ ఆల్మోస్ట్ క్లీన్ చేశాను. ఇది గొర్రెలకు సంబంధించిన ఒక సెటప్ చేసినానండి. అంటే ఇందులో ఒక కోళ్ళు పోకుండా, గొర్రెలు బయటికి రాకుండా కొంచెం ఐరన్ జాలి తీసుకొచ్చి కట్టేసాము. దీన్ని డోర్ చేస్తాము. దీన్ని ఇక్కడ డోర్ వస్తుంది. అందులో కోళ్ళు ఉంటాయి, ఇందులో పొట్టేళ్ళు ఉంటాయి. అంటే ఇందులో పొట్టేలు ఒక 40 నుంచి 50 పడతాయి ప్రజెంట్. ఇందులో వాటికి ఉండడానికి తినడానికి తొట్లు చేసాము. ఇంకా వేరే ఐరన్ ఉన్నాయి, అవి మొత్తం కొంచెం ఇరిగిపోయినాయి. వాటిని సెటప్ చేయాలి. నిన్న ఇదంతా ఇట్లా లైన్గా ఉన్నది, ఇట్లా పోల్స్ వెంబడి లైన్గా ఉండే సేమ్ ఇట్లా సెటప్. ఈ సెటప్ చేసి అది తీసేసి క్లీన్ చేసి ఈ మధ్యలో ఇట్లా ఫెన్సింగ్తో క్లోజ్ చేసినాం. ఎందుకంటే గొర్రెలకు వచ్చి ఏం చేస్తామంటే తినే ఫీడర్లలో పొట్టించి గొర్రెలు తినే ఫీడర్లలో అవి వాటిని ఏమంటారు, ఖరాబ్ చేస్తాను. అవి తోవడం, గలీజ్ చేయడం జరుగుతుంది. అయితే అటు వీటికి సపరేట్ ఉండాలి, దానికి సపరేట్ ఉండాలి అన్నట్టుగా దీన్ని ఏం చేసాం. అదే వరకు మొత్తం ఇందులోనే కోళ్ళు ఉండేది, ఇందులోనే పొట్టేళ్ళు ఉండేది. అట్లా చేసినప్పుడు మస్తు ఇబ్బంది అయింది. ప్రజెంట్ ఇప్పుడు మాత్రం ఆ వర్క్ అయిపోయింది. ఇవి ఫీడర్స్ ఉన్నాయి, ఇవి ఇక్కడ కొంచెం ఖరాబ్ అయిపోయినాయి. ఈ రేక్ తీసేసి ఇందులో మళ్ళీ ఏం చేస్తామంటే కొత్త రేక్ వేసి దీన్ని వెల్లింగ్ చేపిస్తాం మళ్ళీ అది నీట్గా. అంటే సరిపోతాయి అవి. వాటికి మళ్ళీ కావాలి బెటర్ అంటే ఇది కూడా వర్క్ చేసేస్తాం, ఉడకొట్టేస్తాం. ఇట్లా లైన్గా ఉండేది. ఇంకా నిన్న మా పార్ట్నర్ ఏం చేసిందంటే జాలి వెళ్ళిండు చిన్నపిల్లలు వేయడానికి. దీన్ని బుట్ట చేసిండు, కోళ్ళు పొదిగడానికి అయినా బుట్టలకి వేసాడు. దీన్ని ఇట్లా చేసిండు. అదివరకు వీటిలో చేసేది ఇవి ఉన్నాయి కదా, మీకు చూపించాను కదా. ఇట్లా ఇవి కూడా మంచిగానే బెటర్, ఇవి కూడా వాడతాం, ఖరాబ్ చేయం. నిన్న చేసినాం. నేను చేసినప్పుడు ఏమైందంటే ఇవి జాలి వస్తుంది కదా, ఇవి లాంటిది వచ్చి ఇది ఇప్పుతుంటే ఇది ఫస్ట్ స్టార్టింగ్ సర్కిల్లో ఉన్నది ఎట్లా ఉందో చూపిస్తా, ఒక్క నిమిషం ఆగండి. చాలా ఇబ్బంది అయింది, మస్తు భయమైంది. ఎట్లా అంటే ఇగో ఇది ఇట్లా రింగ్ మోడల్ కింద పడుకోబెట్టుండే. అది ఇప్పినాం, సగం దూరం పోయింది, ఏదో తట్టిందని నేనేం చేశానంటే ఇలా పట్టుకోలేదు. ఇలా పట్టుకోకుండా ఇలా కొంచెం ఏళ్ళు పెట్టిన సడన్గా ఇట్లా ఏళ్ళు ఉన్నాయి. సడన్గా మళ్ళీ మామూలు స్టక్ అయింది అని తీసిండు. అది సడన్గా మళ్ళీ లేచింది. ఈ ఏళ్ళు ఇట్లా ఇరుక్కపోయింది, ఇందులో అట్లా టైట్గా ఇరుక్కపోయి ఇట్లా మొత్తం టైట్ అయిపోయి ఏళ్ళు నొప్పి వేసింది. ఇప్పుడు కొంచెం వాపు ఉన్నది ఏళ్ళు కూడా. నేను ఇంకా కొంచెం భయం ఉండే, ఏమన్నా ఇరిగిందా లేకపోతే ఏమన్నా ప్రాబ్లం అయితే భయం అయింది. కానీ ఏం కాలేదు. చేసినప్పుడు ఏదో ఒకటి అయితేనే ఉంటుంది. అదృష్టం, ఏం కాలేదు. కొంచెం ప్రజెంట్ షెడ్ అంతా బాగా ఉన్నది, అంత వర్క్ అంతా కంప్లీట్ చేయాలి. వస్తానని ఇంకా రాలేదు. కొంచెం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. పొట్టలే వస్తాయి, కోళ్ళే వస్తాయి. ఇది ఏంటంటే ఇదే బిజినెస్ అనేది, ఇది ఒక్కదాని మీదనే బతకాలి అంటే బతకలేం. మనకు కూడా ఆల్రెడీ ఇంకా వేరే ఉంటేనే దీన్ని మనం చేయగలుగుతాం. దీని మీదనే ఏదో సంపాదించడం, దీని మీదనే ఇంట్లో అవన్నీ చేయడం అంటే మన వల్ల కాదు, మనం చేయలేం. ఆపర్చునిటీ ఇంకా సైడ్ బిజినెస్ ఏదో ఒకటి ఉంటేనే ఇది వర్కౌట్ అవుతుంది. ప్రజెంట్ ఇప్పుడు 4-5 months తర్వాత వస్తున్నాయి. పిల్లలు వచ్చాక వీడియో కూడా పెడతాను, తీసుకొచ్చేటివి కూడా పెడతాను. కొంచెం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.